చిత్తమే సిద్ధించుగాక అని పలికిన మన ప్రభు అయిన క్రీస్తు యేసు నామములో వందనములు, శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవుని చిత్తము, దేవుని ఆలోచనలు, చిత్తము, దేవుని వాక్యములో ఏ విధంగా మనం అర్థం చేసుకోగలం, చేయకపోతే జరిగే పర్యవసానం ఏ విధంగా ఉంటుంది అనే విషయములు వివరంగా మనం తెలుసుకోబోతూ ఉన్నాం. దయచేసి ప్రార్థనాపూర్వకంగా మీరు వినాలని ఆసక్తిగా మనవి చేస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ వాక్యము యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనం ఈ విధంగా ఉన్నది. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చు కొనిదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా కలగబో వాటిని తెలియజేయుచున్నాను. ఈ వచనంలో మనం చూస్తున్నప్పుడు దేవుని ఆలోచన, చిత్తము నెరవేర్చుకొనిదను అని చెప్పుకొనిచున్నాడు. దేవుని ఆలోచన, చిత్తము ఆయన నెరవేర్చుకుంటాడు. అంత మాత్రమేనా, ఆయన చిత్తమును పూర్వము నుండి భవిష్యత్తులో కలగబో వాటిని ఆయనే తెలియజేస్తున్నాడు ఆయన ప్రవక్తల ద్వారా అనే విషయం ఒకటి. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయము చొప్పున, దేవుడు తన చిత్తానుసారంగా చేస్తూ ఉన్న నిర్ణయము చొప్పున ఆయన సంకల్పము, దయా సంకల్పము, ఆలోచన, యోచనలు ఆయన నెరవేర్చుకొనుచు విశ్వములో సమస్త కార్యములను జరిగించుచున్నాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తన సృష్టిలో, విశ్వములో తన చిత్తానుసారంగా ఏమైతే నిర్ణయం తీసుకున్నాడో అవి జరిగిస్తూ ఉన్నాడు అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరొక వచనం కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం, యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పము తరతరముల వరకు ఉండును. ప్రతి తరములో, ప్రతి కాలములో నిలుచున్నది దేవుని చిత్తము, ఆయన సంకల్పము, ఆయన చిత్తమై ఉన్నది. అందుకనే యెషయా గ్రంథం 43వ అధ్యాయము 13వ వచనంలో, నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడు ఎవరు లేరు. ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని చిత్తము, దేవుని ఆలోచన, దేవుని ఇచ్చ లేక దేవుని కోరిక, వాంఛ, గాడ్స్ విల్ అండ్ డిజైర్, ఆయన సంకల్పము, ఆయన ప్లాన్ ఆయన నెరవేర్చుకుంటాడు. ఎవరునూ వాటిని త్రిప్పివేయలేరు, అడ్డగించలేరు, ఆపలేరు అనే విషయం. మరొకటి, ఆయన చిత్తం గురించి మరొక సందర్భంలో వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో, ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆలోచిస్తే దేవుని వాక్యాన్ని ఇక్కడ చూస్తున్నప్పుడు తండ్రి చిత్తము, పరలోకములో తండ్రి ఇష్టానుసారముగా, చిత్తానుసారంగా చేయువాడు, ప్రవర్తించేవాడు, జీవించువాడు మాత్రమే పరలోకంలో ప్రవేశించును. మరి ఆ విధంగా చేయకపోతే, తండ్రి చిత్తము చేయకపోతే ప్రవేశింపలేరు అనే విషయాన్ని మనం చూడగలం. ఖచ్చితంగా ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్త 6వ అధ్యాయములో కొండ మీద ప్రసంగములో పరలోకపు ప్రార్థన ఈ విధంగా నేర్పడం జరిగింది. పరలోకమందు తండ్రి నీ చిత్తము నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. ఈ విషయాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు పరలోకములో, విశ్వములో, పరలోకములో దేవుని చిత్తము ఏ విధంగా తండ్రి దేవదూతల మధ్య, ఆత్మల మధ్య నెరవేర్చుకుంటున్నాడో తండ్రి చిత్తము, ఆ విధంగా భూమి మీద నెరవేరునుగాక. అనగా అర్థం, భూమి మీద పరిపూర్ణంగా, సంపూర్ణంగా దేవుని చిత్తము ఇక్కడ నెరవేరడం లేదని మనుషుల మధ్యన మనకు అర్థమవుతూ ఉన్నది. ఒక సందర్భములో దేవుడు తన చిత్తాన్ని, ఆలోచనను నెరవేర్చుకుంటున్నాడు, ఆయన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములు జరిగిస్తూ ఉన్నాడు అనేది. మరొక విధంగా మనం చూస్తే పూర్తి స్థాయిలో ఆయన చిత్తం పరలోకంలో నెరవేర్చున్నట్లు మనుషుల మధ్యన నెరవేరడం లేదని తెలుస్తూ ఉన్నది. ఈ విషయాన్ని మరింత వివరంగా మనం తెలుసుకోవడానికి దేవుని చిత్తమును గూర్చి మూల భాషలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, గ్రీకులో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. తేలేమా.
THELEMA, తేలేమా అని అర్థం ఎ స్ట్రాంగ్ డిజైర్, టు విష్, ఎ స్ట్రాంగ్ డిజైర్, ఎ స్ట్రాంగ్ విల్, బలమైన వాంఛ, బలమైన కోరిక, ఎ స్ట్రాంగ్ డిజైర్ అని చెప్పబడింది. దేవుని వాక్యాన్ని, లేఖనములు మనం పరిశీలిస్తూ ఉన్నప్పుడు దేవుని చిత్తము, గాడ్స్ విల్, రెండు విధాలుగా మనం అర్థం చేసుకోగలం. సాధారణంగా మనం ప్రార్థనకి వెళుతూ ఉన్నప్పుడు అక్కడ వింటూ ఉన్నాం దేవుని చిత్తం గురించి. అలాగే మన గృహాల్లో అనుదినము డైలీ లైఫ్లో అంతా ఏముంది, దేవుని చిత్తమే కదా అని, ప్రభు చిత్తమా అని మనం ఉపయోగిస్తూ ఉన్నాం. కానీ పూర్తిగా మనం నెరవేర్చిన వాళ్ళము కాదు. రెండవది, అసలు దేవుని చిత్తం అనగా ఏమిటి అనేది పూర్తి స్థాయిలో మనం గ్రహించలేదు, తెలుసుకోలేదనే మనం చెప్పవచ్చు. ఇది తెలుసుకోవడానికి అత్యంత ప్రాముఖ్యమైనది మానవ జీవితంలో ఏమిటి తెలుసుకోవాలి? దేవుని చిత్తం. వ్యక్తిగతంగా మన జీవితంలో, మన కుటుంబంలో, భవిష్యత్తులో జరగాల్సిన విషయంలో దేవుని చిత్తము, గాడ్స్ విల్, అది తెలుసుకుంటే అదే మానవ జీవితంలో అత్యుత్తమైన ఫలితము మనం సాధించింది. అదే గ్రేటెస్ట్ అచీవ్మెంట్. దేవుని చిత్తం చేయగలిగి మనం ఉన్నట్లయితే విషయాలు మనం తెలుసుకోవడానికి, దేవుని చిత్తం గురించి మనం తెలుసుకోవడానికి రెండు విధాలుగా దేవుని చిత్తం కనబడుతూ ఉంది మనం చదివిన లేఖనాల్లో. ఒకటి గాడ్స్ సావరిన్ విల్, గాడ్స్ డెఫినెట్ విల్ అనేది మరొకటి. డిటర్మిన్ గాడ్స్ విల్, దేవుని ఖచ్చితమైన చిత్తము, దేవుని సర్వోన్నతమైన చిత్తము, మహోన్నతమైన చిత్తము ఈ విధంగా జరగాలి అని దేవుడు నిర్ణయిస్తాడు. అవి జరుగుతూ ఉంటాయి. నో వన్ కెన్ టర్న్, దాన్ని ఎవరు త్రిప్పివేయలేరు, ఎవరు వాటిని మార్చలేరు. ఉదాహరణకు ఆదికాండంలో దేవుడు నోవకాలంలో జలప్రళయం ద్వారా అప్పుడున్నటువంటి లోకాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ విధంగా జరిగింది. అంతే. రక్షణ కోసం ప్రభువైన యేసుక్రీస్తు బెత్లెహేంలో జన్మించాలి. వ్యతిరేకంగా శత్రువు, అపవాది, సాతాను, అప్పుడున్నటువంటి కాలంలోని రాజులు ఎంతోమంది వ్యతిరేకంగా లేచారు. అన్యజనులు అల్లరి. కానీ వాటిని త్రిప్పివేయలేకపోయాను, మార్చలేకపోయాను. ప్రభువైన యేసుక్రీస్తు బెత్లెహేంలో జన్మించారు. గాడ్స్ డెఫినెట్ విల్. తర్వాత సిలువలో ఆయన మరణించాలి, తిరిగి పునరుద్ధరణై లేవాలి, మూడో దినమున సువార్త ప్రకటించాలి లోకంలో. అది గాడ్స్ సావరిన్ విల్, డెఫినెట్ విల్. అవి జరుగుతూ ఉన్న వాటిని త్రిప్పివేయలేరు. దేవుని చిత్తములో, కాలములో, భవిష్యత్తులో జరగాల్సినవి దేవుని కాలమానంలో, గాడ్స్ టైం లైన్లో ఇవన్నీ తీసుకుని వస్తూ ఉన్నాడు. ప్రవక్తల ద్వారా, స్వప్నాల ద్వారా దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. అవి జరుగుతూ ఉన్నాయి. ఇది ఒకటి. రెండవది రివీల్డ్ గాడ్స్ విల్, బయలుపరచబడిన దేవుని చిత్తము, రివీల్ చేయబడిన దేవుని చిత్తము. దేవుడు ఇష్టపడేది ఏమిటి, దేవుడు అంగీకరించనిది ఏమిటి, దేవుడు ఆశించేది ఏమిటి, దేవునికి హేయమైనది ఏమిటి అనేది సహజ జనరల్ గాడ్స్ విల్, సహజంగా దేవుని చిత్తము, దేవుని అభీష్టము దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు ప్రకృతిలో. దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు అవి ప్రాచీన కాలం నుండి ప్రవక్తల ద్వారా, స్వప్నముల ద్వారా, దర్శనముల ద్వారా దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు వ్యక్తిగతంగా. ఉదాహరణకు మనం యేసోపు దగ్గర తీసుకున్నట్లయితే దేవుని చిత్తము, అలాగే క్రొత్త నిబంధనలో యోసేపు, మరియా, ఆయన దూతల ద్వారా, ప్రవక్తల ద్వారా, దర్శనముల ద్వారా, స్వప్నముల ద్వారా దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు. దేవుని చిత్తము ఒక నేషన్, ప్రవక్తల ద్వారా జాతికి, జనాంగానికి, ఆ విధంగానే వ్యక్తిగతంగా ఈ విధంగా బయలుపరుస్తూ వచ్చాడు. దినముల అంతమందు తన కుమారుని ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు తన చిత్తమును స్పష్టముగా, విపులముగా బయలుపరిచెను. ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు? వాక్యము శరీరధారి అయ్యెను. ప్రభువైన యేసుక్రీస్తు అనగా వాక్యము. దేవుని లేఖనాల్లో, పరిశుద్ధ వాక్యంలో మనం చదువుతూ ఉన్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు మనకు అర్థమయ్యే రీతిగా. ఈ విషయములు మనం తెలుసుకోవాలనుకున్నట్లయితే దేవుని చిత్తము రెండు విధాలుగా ఉన్నది. ఒకటి గాడ్స్ సావరిన్ విల్, డెఫినెట్ విల్, ఖచ్చితమైన చిత్తము. దేవుని కాలమానములో, గాడ్స్ టైం లైన్లో దేవుడు ఏ విధంగా ప్రపంచాన్ని సృష్టించాలని నిర్ణయం తీసుకున్నారో,
ఏ విధంగా నడిపిస్తూ ఉన్నాడో తన మహత్తు గల మాట చేత చివరికి ఏ విధంగా ముగించాలని నిర్ణయించుకున్నాడో అవి జరుగుతూ ఉంటాయి. ఎవరు వాటిని త్రిప్పివేయలేరు, అడ్డగించలేరు. అది డెఫినెట్ విల్. రెండవది దేవుని బయలుపరచబడిన చిత్తము, రివీలింగ్ గాడ్స్ విల్, రివీల్డ్ గాడ్స్ విల్, బయలుపరచబడినది, వెల్లడి చేయబడినది, చూపింపబడిన దేవుని చిత్తము. ఇది అందరికీ చూపిస్తూ ఉంటాడు. వ్యక్తిగతంగా గాడ్స్ డెఫినెట్ విల్. రెండవది దేవుడు మనుషులందరూ రక్షణ పొందాలని ఆయన ఇచ్చయించుచున్నాడు. రక్షణ గూర్చిన జ్ఞానము, సత్యమును గూర్చిన జ్ఞానము అందరూ అంతటా మారుమనసు పొందాలని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఆజ్ఞను మీరితే మెరవచ్చు. వివిధ మతస్థులందరూ పూర్తిగా దేవుని సత్యం గూర్చిన అనుభవజ్ఞానంలోనికి ఇంకా రాలేదు మన తోటి సమాజంలో, నేటి ప్రపంచం. కానీ ఆయన ఇచ్చయిస్తూ ఉన్నాడు, ఆశిస్తూ ఉన్నాడు. ఇది దేవుని బయలుపరచబడిన చిత్తము, వెల్లడి చేయబడినది. ఆయన లేఖనముల ద్వారా, ప్రవక్తల ద్వారా, దర్శనముల ద్వారా, వాక్యము ద్వారా దేవుడు తన సత్యాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. మరి నేర్చుకోకపోతే బంధకాల్లో మిగిలిపోతాం, దేవుని చిత్తానికి దూరంగా వెళ్ళిపోతాం. ఈ విషయాన్ని మనం ఆదిమ దంపతులైన ఆదము హవ్వల నుండి కూడా మనం చూడగలం. దేవుడు వాళ్ళకి బయలుపరిచాడు సత్యాన్ని, ఆయన చిత్తాన్ని, ఇష్టాన్ని. కానీ వాళ్ళు ఆ విధంగా నిలిచి ఉండలేదు. దేవుడు వాళ్ళకు ఒక దారి చూపించాడు, త్రోవ చూపించాడు, దేవుని చిత్తం. ఆ రోడ్లో వాళ్ళు వేగంగా నడిచారా, నిలవబడి ఉన్నారా, స్లోగా నడిచారా, అది దేవునికి సమస్య కాదు. కానీ మొత్తం తొలగిపోయారు, అదే దేవునికి సమస్యగా మారింది. మానవునికి దేవునికి మధ్య దేవుడు చూపించిన త్రోవలో, రోడ్లో తొలగిపోవటం, అదే అతిక్రమము, పాపము ఆ విధంగా వస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం తెలుసుకోవడానికి, దేవుని చిత్తము తెలుసుకోవాలి అన్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో మనము జ్ఞానం కలిగి ఉండాలి. దేవుని సమయాన్ని, కాలాన్ని అర్థం చేసుకోవడానికి వివేచన, అండర్స్టాండింగ్, విజ్డమ్, జ్ఞానం మనకి ఉండాలి, కలిగి ఉండాలి. జ్ఞానం లేకపోతే అవివేకులం. ప్రభు చిత్తం ఏదో గ్రహించుకోవడానికి మీరు అవివేకులుగా, అజ్ఞానులుగా ఉండకండి, జ్ఞానులుగా ఉండండి అని చెప్తూ ఉన్నది దేవుని వాక్యము. కాబట్టి దేవుని చిత్తం తెలుసుకోకపోతే వాళ్ళకి మంచి ఆస్తులున్నా, మంచి గృహాలు నిర్మించుకుంటూ ఉన్నా, వాళ్ళ జీవితాలను బాగుగా జ్ఞానంతో పునాది మీద, బండ మీద కట్టుకోవడం లేదని సులభంగా మనం గ్రహించగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని చిత్తం తెలుసుకోకపోతే వాళ్ళు అవివేకులు, ఫూలిష్ పీపుల్. తర్వాత దేవుని చిత్తం తెలుసుకోవడానికి ఈ లోక మర్యాదను మనం అనుసరింపకూడదు. లోక మర్యాద ఏమిటది? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, లోక మర్యాదను అనుసరిస్తే దేవుని చిత్తమును గ్రహించుకొనలేము. ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణము. దేవుని చిత్తము ఉత్తమమైనది, గుడ్ అండ్ ద బెస్ట్, ఉత్తమమైనది, అనుకూలము. దేవుని చిత్తము ప్లీజింగ్, యాక్సెప్టబుల్, అనుకూలమైనది దేవునికి, సంపూర్ణమైనది, పెర్ఫెక్ట్. సాధారణంగా పెర్ఫెక్ట్ అనే పదం మనుషులమైన మనం చాలా విషయాల్లో ఉపయోగిస్తూ ఉంటాం. ఓ చాలా పెర్ఫెక్ట్గా ఉంది, పెర్ఫెక్ట్గా ఉందని. ప్రియులారా గమనించండి, పరిపూర్ణము, సంపూర్ణము దేవునికి సంబంధించినది. మనం మాట్లాడుతున్న అనుదినము ఇది చాలా పెర్ఫెక్ట్గా ఉంది అని మనం చెప్తున్నప్పుడు అందులో ఎన్నో లోపాలు ఉన్నాయి, నీకు తెలియనివి. మరొకరు దాన్ని గ్రహించగలరు. కాబట్టి పరిపూర్ణమైనది, సంపూర్ణమైనది దేవునికి సంబంధించినది. అయితే మనం సంపూర్ణులుగా కొనసాగాలని పిలువబడ్డాం, పెర్ఫెక్షన్లోనికి మనం పిలువబడ్డాం. మెచ్యూర్గా మనం పరిపక్వత్వం చెంది మనం క్రైస్తవ జీవితంలో, విశ్వాస సంబంధమైన పోరాటంలో మనం ముందుకి ఎదగాలి, క్రీస్తు వలె అన్ని విషయంలో పిలువబడ్డాం. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. దేవుని చిత్తమే ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనది. అది మనం చేయకపోతే లోక మర్యాదలో ఉత్తము కానిది, వికెడ్నెస్, అనుకూలము కానిది, దేవుడికి అంగీకారం కానిది, అసంపూర్ణమైనది మిగిలిపోతూ ఉన్నది. లోక మర్యాదలో, లోక మర్యాదలో అసంపూర్ణమైనవి మనం కొన్ని చేసిన తర్వాత వ్యక్తిగతంగా మన జీవితంలో, మన కుటుంబంలో అనుదినం ఎదుర్కొంటున్న మన డైలీ యాక్టివిటీ, మన బాధ్యతలు, వీటిలో దేవుని చిత్తం తెలియకపోయినా మన చుట్టూ ఉన్నటువంటి సమాజము లేక మామూలు క్రైస్తవులు ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేకుండా, పరిపక్వత్వం లేకుండా, మామూలుగా
చైల్డిష్ క్రిస్టియన్ బేబ్స్ అని పిలువబడుతున్న వీళ్ళు కూడా చాలా పనులు చేస్తూ ఉన్నారు, బాగా కనపడుతూ ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. కానీ అవి ఉత్తమమైనవి కాదు, అవి దేవునికి అనుకూలమైనది కాదు, అవి సంపూర్ణమైనవి కావు, కానీ మంచిగా కనపడుతూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం గ్రహిస్తున్నప్పుడు దేవుని చిత్తము ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనది అది చేయాలన్నట్లయితే పాత ఆదాము స్వభావానికి, ప్రాచీన పురుషునికి సాధ్యము కాదు. ఎందుకు? ఇవి చేయడానికి, దేవుని చిత్తము తెలుసుకోవడానికి మీ మనసు మారి నూతనముగా రూపాంతరము చెందాలి. మనం ట్రాన్స్ఫార్మ్ కావాలి, రెన్యువల్ కావాలి, రూపాంతరం చెందాలి. ఎక్కడ? వస్త్రదానంలోనూ మన మందిరాలు, గృహాలు చక్కని పెయింట్స్ వేసుకుంటూ ఎప్పటికప్పుడు ఇన్నోవేట్ చేయడం, నూతన పరుచుకోవడం, ఆ విషయంలో కాదు ఇక్కడ చెప్తూ ఉన్నది. మనసు మారి నూతనమవటం వల్ల హృదయము, ఆలోచనలో రూపాంతరము చెందాలి. రూపాంతరము చెందడము, ట్రాన్స్ఫార్మ్ కావడం. చిన్న ఉదాహరణ, గొంగళి పురుగు, క్యాటర్పిల్లర్, అది ఏ విధంగా క్రమంగా బటర్ఫ్లైగా మారుతూ ఉంది, అదే గొంగళి పురుగు మరొకటిగా ఆ స్థానంలో అదే క్రమంగా మార్పు చెందడం. ఇదే రూపాంతరము. బి ట్రాన్స్ఫార్మ్డ్, రూపాంతరము చెందడం. ప్రభువైన యేసుక్రీస్తు వలె రూపాంతరము చెందినప్పుడే దేవుని చిత్తము మనం చేయగలం. క్రీస్తు మనసు కలిగినప్పుడు మాత్రమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుని చిత్తము మానవ జీవితంలో దేవుడు ఏ వ్యక్తికైనా ఏమిటిని కావాలి అని అడిగితే ఏమిటి మనం దేవుని యొద్ద నుండి పొందుకోవాల్సి ఉన్నది? ఆత్మీయ జీవితంలో ఆత్మ వెలిగింపబడినప్పుడు మాత్రం మనం గ్రహించగలం దేవుని చిత్తమేమిటో మన జీవితంలో, మన కుటుంబంలో, ప్రపంచానికి తెలుసుకోవడం. మరెందుకు? అప్పుడే మనల్ని మనం చక్కపరుచుకోగలం, చక్క పెట్టుకోగలం మన ఇల్లును. మరి దేవుని చిత్తం చేయకపోతే పర్యవసానం, కన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉంటాయి? దేవుడు తన చిత్తాన్ని చూడండి, ఒకటి డెఫినెట్ విల్, అది ఎవరో మార్చలేరు, ఆయన నిర్ణయం తీసుకుంటాడు. ఆయన సంకల్పము, దయ సంకల్పం దేవుని కాలమానంలో, టైం లైన్లో అవి జరుగుతూ ఉంటాయి. రెండవది, ప్రతి మనుష్యునికి దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తూ ఉంటాడు. మరి ఆ విధంగా చేయకపోతే మానవుని స్వచిత్తమో, ఫ్రీ విల్, ఈ లోక మర్యాదలో ఉన్నదేమిటి? 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఒక విషయాన్ని మనం చూస్తాం. బబులోను రాజు ఇశ్రాయేలీయులను చెర తీసుకుని పోయిన తర్వాత కూత, అవ్వ, సెపర్వయీము అనే ప్రాంతాల నుండి అన్ని జనులను తీసుకుని అక్కడ కాపురం పెట్టించాడు ఉండమని. ఇశ్రాయేలు, యూదా ప్రాంతాల్లో వాళ్ళకి దేవుని చిత్తము, దేవుని పద్ధతులు, విధానము, మర్యాద తెలియదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళ దేవతలను వాళ్ళు విగ్రహారాధన చేసుకుంటూ వచ్చారు. అది వాళ్ళకి తర్వాత శాపంగా మారి సింహములు వచ్చి చంపడం మొదలుపెట్టింది. ఇది వింటూ ఉన్న మనము దేవుని చిత్తము ఎరిగిన తర్వాత, తెలిసిన తర్వాత చేయకపోతే పర్యవసానం తీవ్రంగా నష్టపోతూ ఉన్నాం, శపింపబడుతూ ఉన్నాం, చివరికి దేవునికి దూరంగా పోతూ ఉన్నాం. అదే శాశ్వతంగా మరణం. ఈ విషయాన్ని మనం మోట మనుషుని మనం చూస్తాం కదా, ఆదాముని. అయితే మీకు ఉదాహరణగా ఒక వ్యక్తిని మీకు చూపెడుతూ ఉంటాను. మానవ స్వభావంలో ఉన్నటువంటి ఫ్రీ విల్, వరల్డ్ డిజైర్, లోకంలో ఉన్న శరీరస, నేత్రస, జీవడంబం, ఇదే కదా అపవాది తీసుకుని వచ్చేది. లోక మర్యాదలో, మన చుట్టూ ఉన్న సమాజంలో మనము మన బిడ్డలకి చూపిస్తున్నది ఏమిటి? అందరూ ఈ విధంగానే ఉన్నారు కదా, అలాగే చేస్తున్నారు కదా, మనం కూడా చేస్తే ఏం పోయింది? ఈ విధంగా చూడండి, దేవుని చిత్తము తండ్రి ఆశిస్తూ ఉన్నది. పరలోకపు తండ్రి తిరిగి రక్షణ పొందిన మన నుండి, బిడ్డల నుండి, యజమానుడు, ఏలినవాడు ఆశిస్తూ ఉన్నది. చూడ్డానికి సమాజంలో జరుగుతున్నది దాదాపుగా దగ్గరగా కనపడతాయి, కానీ రూపాంతరం పొందాలి. అప్పుడు మాత్రమే గ్రహించగలం దేవుని చిత్తాన్ని. లౌకికమైన వాటిలో ప్రతిష్ఠితమైనవి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కనుక్కోవడమే యాజకుల పని. అది బోధించాలి సమాజానికి. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందిన మనం మెల్కీసెదెకు క్రమంలో మనము రాజులము, యాజకులమై ఉన్నాం. యాజకులంగా మనం ప్రతిష్ఠితమైనవి, లౌక్యమైన వాటి నుండి వేరు చేసి దేవుని చిత్తము మనము చూపించాలి మన కుటుంబంలో, మన సంఘములో. ఆ విధంగా చేయకపోతే యెషయా ప్రవక్త వచ్చి రాజు అయిన హిజ్కియాకు ఈ విధంగా చెప్పారు, నీవు బ్రతుకవు, మరణమైపోతూ ఉన్నావు, కాబట్టి నీ ఇంటిని నీవు చక్కబెట్టుకో,
పుట్ యువర్ హౌస్ ఇన్ ఆర్డర్, నీ ఇంటిని చక్కబెట్టుకో అని చెప్పడం జరిగింది. చూడండి, ఇది ఎంత అత్యున్నతమైనది. యెహోవా ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు చెప్తున్న మాట ఆలోచించండి విషయాన్ని. దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇదే యెహోవా వాక్కు నీకు అని చెప్పినప్పుడు నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకో. ఆత్మీయంగా నడుస్తున్న వ్యక్తి రాజైన హిజ్కియా దేవునితో నడుస్తూ ఉన్నాడు. మంచి రాజు, ఏం చేయాలో అవన్నీ రాజరికంలో చేశాడు, చక్కని ఫలితాలు సాధించాడు. ఇక దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు అని ప్రవక్త అయిన యెషయా చెప్పినప్పుడు ఏ విధంగా స్పందించాలి? అతని విధంగా ప్రార్థించాడు. గోడ తట్టు తన ముఖమును త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయంతో సత్యంతో నీ సన్నిధి నేను ఎట్లు నడిచానో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లు జరిగించుతానో నీ కృప చొప్పున జ్ఞాపకం చేసుకొని కన్నీళ్లు విడిచాను హిజ్కియా ప్రవక్త. సాధారణంగా ప్రార్థనకు వెళుతూ ఉన్నటువంటి దేవుని బిడ్డలు లేక దేవుని సేవకులు బోధించేది ఇదే. హిజ్కియా ప్రవక్త ప్రార్థించాడు, దేవుడు ఆయుష్ను పొడిగించాడు, 15 సంవత్సరముల తర్వాత ఇచ్చాడు. చూసారా? ఆలోచించండి. కాబట్టి హిజ్కియా ప్రవక్త ప్రార్థించాడు, దేవుడు 15 సంవత్సరముల ఆయుష్ ఇచ్చాడు. కాబట్టి మనం కూడా ప్రార్థించాలి. పాజ్ ఎ మూమెంట్, ఒక గడి ఇక్కడ ఆగండి. మన అనారోగ్యములో, మరణ అపాయాల్లో, అలాంటి సందర్భాల్లో మనం ప్రార్థించడం ఎన్నడూ తప్పు కాదు. మనం ప్రార్థించాలి, దేవుణ్ణి మనం మొరపెట్టుకోవాలి. ఏ విధంగా? హిజ్కియా చేసిన మాదిరి చొప్పున ఎంత మాత్రం కాదని లేఖనాల నుండి ఈరోజు మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. హిజ్కియా అడిగాడు కాబట్టి దేవుడు ఆయుష్ పొడిగించాడు. అది మాదిరిగా తీసుకున్నట్లయితే చూడండి, కడకి చదవండి ఏం జరిగిందో. అవును, దేవుడు అంగీకరించాడు, ఆ ప్రార్థన విని కన్నీళ్లు విడిచి చూచితినని హిజ్కియాకు 15 సంవత్సరంలో ఆయుష్ ఇచ్చాడు. మంచిది. ఇది జరిగిన తర్వాత హిజ్కియా చాలా ఆరోగ్యంగా మారాడు. అప్పుడున్నటువంటి ప్రపంచానికి, రాజ్యాలకి, అన్య రాజులకి అందరికీ తెలిసిపోయింది ఒక అద్భుతం. హిజ్కియా ప్రవక్త మరి 15 సంవత్సరముల వరకు ఎలాంటి యుద్ధాలు అతనికి సంభవించవు, అనారోగ్యం రాదు, ఏ విధంగా అతను చనిపోడు. అది 15 సంవత్సరంలో జరిగిన తర్వాత మాత్రమే చనిపోతాడు. అతను ఒక వింతగా, ఒక వండర్గా మారాడు. మరేం జరిగిన తర్వాత చూసినట్లయితే 39వ అధ్యాయము, శత్రురాజు అయినటువంటి బబులోను రాజు తన కుమారుని పంపించాడు, మెరోదక్బలదాను. హిజ్కియా రోగి బాగుపడిన సంగతి తెలుసుకొని వచ్చాడు, దూతలను పంపించాడు. వచ్చిన తర్వాత హిజ్కియా ఒక వండర్గా అందరికి కనిపించాడు. అందులో అతన్ని గౌరవిస్తున్నాడు. అతని మనసులో, హృదయంలో కృతజ్ఞత ఉన్నది దేవుని పట్ల. మందిరానికి వెళ్ళాడు, కానుకలు అర్పించి ఉండవచ్చు, కానీ ఒక రకమైనటువంటి స్వభావము ఏర్పడింది. బహుశా ఏమై ఉండవచ్చు చూడండి. పర్యవసానం వచ్చినటువంటి ఆ దూతలకు అతను చూడండి, తన రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువుల్లో దేన్ని మరుగు చేయక పదార్థములను, కొట్టులో ఉన్నటువంటి వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములన్నింటిలో ఏదియూ దాచకుండా సమస్తము చూపించానో. తర్వాత వాళ్ళు చూసి వెళ్ళిపోయారు. బాగుంది కదా? హిజ్కియాకు ఒక రకమైన గౌరవం, 15 సంవత్సరంలో ఆయుష్. అయితే అది జరిగిన తర్వాత ప్రవక్త అయిన యెషయా వెంటనే యెహోవా వాక్కును పొందుకొని మరలా హిజ్కియా దగ్గరికి వెంటనే వచ్చారు. ప్రవక్త అయిన యెషయా చదవండి. మరి ఈ విషయాలు మాట్లాడుతున్నారా మీ సంఘాల్లో? మీరు తెలుసుకుంటున్నారు ఈ విషయాన్ని? అప్పుడు అడిగారు ఈ విధంగా, హే హిజ్కియా, ఆ మనుషులు ఎవరు? ఏమన్రి? ఎక్కడి నుండి వాళ్ళు వచ్చారు? ఎవరు వాళ్ళు అని అడిగితే అప్పుడు హిజ్కియా చెప్పాడు, వాళ్ళు దూరదేశం నుండి, బబులోను రాజ్యం నుండి వచ్చారు. నేను వాళ్ళకి అన్నిటిని చూపించాను, పదార్థాల్లో ఏది మిగలకుండా అని. ఆ తర్వాత యెహోవాకు ఏమొచ్చింది? యెహోవా సెలవిచ్చినదేమనగా, రాబో దినముల్లో ఏమీ మిగలకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చిన దానిని అంతయు బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. గమనించారా? ఆలోచించారా విషయాన్ని? బాగుపడిన తర్వాత మరలా దేవుని ప్రవచనం వచ్చింది, దేవుని చిత్తం మరలా చూపెట్టబడింది. ఇదిగో వాళ్ళు ఏమైతే నీ దగ్గర చూశారో, నీవు చూపెట్టావో, ఏది మిగులుకుండా నీ పితరులు కష్టపడి సంపాదించింది, దావీదు మొదలుకొని సంపాదించినవి వాళ్ళంతా దోచుకొని పోతారు. అంత మాత్రం కాదు, నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చెవిటిగా వారిని తీసుకొని పోదురు, చెరపట్టుకొని పోతారు. నపుంసకులుగా ఏమిటండి దీని అర్థం? ఈ విషయాలు ఆలోచిస్తూ ఉన్నారా? హిజ్కియా ఆయుష్యమ్మని అడిగాడు అని ప్రార్థన చేస్తున్నారు కదా, అది మాత్రమే తెలుసుకున్నారు కదా మీరు ఇంతవరకు. తర్వాత పర్యవసానం, కన్సిక్వెన్సెస్ ఏం జరిగాయి అంటే, హిజ్కియా అడగటం మంచిది కాదేమో. ఎందుకన్నట్లయితే నీ సంతానాన్ని చెర తీసుకొని పోయి నపుంసకులుగా చేస్తారు. యూదులు చాలామంది యోగ్యులు,
నపుంసకులుగా చేయబడ్డారు, యోనక్స్గా మార్చబడ్డారు. స్త్రీ కాదు, పురుషుడు కాదు, వాళ్ళు పుట్టడం బాగా పుట్టారు పురుషుల వల్లే. ఎందుకని ఈ శాపం? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట విన్నప్పుడు హిజ్కియా ఏం చేయాలి? అంతకుముందు నువ్వు మరణమవుతావు, నీ ఇల్లు చక్కబెట్టుకొని చక్కగా దేవుడు హృదయపూర్వకంగా తన చిత్తాన్ని అతనికి చూపెడితే నిత్యత్వంలోనికి గౌరవంగా విజయవంతమైన రాజుగా మంచి రాజుగా వెళ్ళాల్సిన సమయంలో అది అతను కన్నీళ్లతోటి ఇష్టపడలేదు. అయితే ఇప్పుడు నీవు సంపాదించినవి, నీ రాజ్యము శత్రువు దోచుకొని పోతాడు, నీ పుత్రులు నపుంసకులుగా చేయబడతారు, నువ్వు శపింపబడతావు అని విషయాలు చెప్తూ ఉన్నప్పుడు ఇప్పుడేం చేయాలి? సింహాసనం మీద నుండి దిగి వస్త్రాలు చింపుకొని ఏడవాలి కదా, బూడిద చల్లుకొని. కానీ అలా చేయలేదు అతను. అందుకు హిజ్కియా, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే. ఏమిటండి, రాజు బాధ్యత గల తండ్రేనా రాజైనా ఇతను? ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు? ఇది జరగడం మేలేనా? మరి ముందు యెషయా ప్రవక్త వచ్చి నువ్వు చస్తావు, ఇల్లు చక్కబెట్టుగా అన్నది అది మేలు కాదా? గమనించండి దేవుని బిడ్డలారా, దేవుని చిత్తాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి మనం. అయితే నా దినములలో సమాధాన సత్యములు కలుగునుగా కానీ చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, 15 సంవత్సరములు హిజ్కియా ఆయుష్ పొందాడని మనం చెప్పుకుంటున్నాం, కానీ అలా అడగటంలో అతను ఫెయిల్ అయ్యాడు టోటల్గా. రెండవసారి చెప్తూ వచ్చాడు యెషయా ప్రవక్త, ఈ విధంగా నీ బిడ్డలు నపుంసకులుగా నష్టపోతారు, శాపగ్రస్తులు అవుతారు, యోగ్యులు నీ కుమారులని. అప్పుడు ఏడవాలి కదా. పాడైన యెరూషలేం గురించి నెహెమ్యా విన్నప్పుడు ఉపవాసం ఉండి ఏడ్చి మొరపెట్టెను. ఇది బాధ్యత గల నాయకులు, చర్చ్ లీడర్స్, యజమానులు చేయాల్సిన పని ఇది. కానీ ఇప్పుడు అతను వస్త్రాలు చింపుకోవడం లేదు, ఇప్పుడు ఏడవడం లేదు. ఓ, నా కాలంలో నెమ్మదిగా పోతే పర్వాలేదులే, నా పిల్లల తర్వాత ఏమైనా పర్వాలేదు. ఇలాంటి వ్యక్తి బాధ్యత లేనివాడు, ఇతను ఫెయిల్ అయినటువంటి రాజుగా కనపడుతున్నాడు హిజ్కియా. కాబట్టి ఇప్పుడు చూడండి, హిజ్కియా వలె ప్రార్థన చేయకండి. దేవుడు స్వస్థపరచు దేవుడు ఆయుష్ను పెంచగలడు, మనకు మనం పరిస్థితులు మార్చుకోలేము, దేవుడు ఏమైనా చేయగలడు అని విశ్వాసంతో ప్రార్థించండి. అది తప్పు కాదు. హిజ్కియాను మోడల్గా తీసుకోకండి. కారణం, దేవుడు చూపించిన సర్వోన్నతమైన దేవుని కృపను, చిత్తాన్ని నిన్ను దేవుడు పిలుస్తున్నాడు, ఇల్లు చక్కబెట్టుకో. అతను ఇల్లు చక్కబెట్టుకుంటే యెరూషలేం మీద వాళ్ళు తర్వాత దండ ఎత్తి ఉండకపోదురేమో. ఈ విధంగా మనం యజమానులు ఫెయిల్ అవుతూ ఉన్నారు ఆత్మీయ జీవితంలో, దేవునితో నడుస్తూ విఫలమవుతున్న వాళ్ళు వీళ్ళు. ఆలోచించండి ఈ విషయాన్ని. దేవుడు ఆయుష్ పెంచగలడు. అయితే హిజ్కియా వ్యక్తిగతంగా ఈ విషయంలో ఫెయిల్ అయ్యాడు, తీవ్రంగా నష్టపోయాడు. తర్వాత విషయాన్ని మనం మరొకటి మాదిరిగా తీసుకుంటూ ఉన్నాం. ఈ విషయంలో దైవజనుడైన యోబుని తీసుకోండి. 23వ అధ్యాయం యోబు గ్రంథం 11-12 వచనంలో, ఆయన పెదవుల నుండి వచ్చిన ఆజ్ఞను నేను విడిచిన వాడును కాను, నేను ఎన్నడూ తిరుగులేదు, ఆయన నోటి మాటలు నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా నేను ఎంచి తిని, దేవుడు చెప్పిన మాటలు నేను నా సొంత అభిప్రాయం కంటే, ఆలోచన కంటే ఎక్కువగా నేను ఎంచాను. దేవుడు ఎందుకు యోబు అతను కలిగిన సమస్తమును తన బిడ్డలను చుట్టూ కంచెవేసెను? కారణం, దేవుని చిత్తమును ఆజ్ఞలను విడిచి అతను ప్రవర్తించిన వాడు కాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడైన యోబు దేవుడు భద్రత తీసుకోవడానికి కారణం అతన్ని మాత్రమేనా? అతని బిడ్డలను చుట్టూ కంచెవేసెను. హిజ్కియా ఆ విధంగా కాలేకపోయాను. మరొక ఉదాహరణ మీకు నేను చూపిస్తూ ఉన్నాను, బిలామును గూర్చి. సంఖ్యాకాండం 22వ అధ్యాయము మనందరికీ దాదాపుగా తెలిసిన విషయమే. మోయాబు రాజైన బాలాకు నుండి కొంతమంది అధిపతులు వచ్చి బిలాము ప్రవక్త దగ్గరకు వచ్చి, ఎవరో జనులు వచ్చారు, వాళ్ళు చాలా విస్తారంగా ఉన్నారు, మైదానమంతటా వ్యాపించి ఉన్నారు, ఎద్దు ఆ గడ్డి బీటిని నాకివేయినట్లుగా వాళ్ళు కనపడుతూ ఉన్నారే, నీ వచ్చి వాళ్ళని శపిస్తే తర్వాత నేను యుద్ధానికి పోయి గెలవగలను, ఎందుకనగా నీ నోటి మాటలు జరుగుతాయి అని పిలవడం జరిగింది. దానికి బిలాము కొంచెం ఆత్మీయత ప్రదర్శించి చక్కగా ఆ రాత్రి నేను కనిపెడతాను, మీరు ఉండండి అని వాళ్ళకి బస్ ఇవ్వటం జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది. ఆ రాత్రి దేవుడు అతనికి దర్శనమిచ్చి కనిపించి, ఎవరా మనుషులు, నీ ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరు వీళ్ళు? చూడండి, దేవుడు అడిగిన ప్రశ్న అని తెలియదా? తెలుసు. మన స్వభావాన్ని ఆయన పరీక్ష చేస్తూ ఉన్నాడు. ఎవరు వీళ్ళు అని అడిగితే అతను చెప్పాడు, ఈ విధంగా మోయాబు దేశం నుండి ఆ రాజు పంపించాడు ప్రభువా, ఈ విధంగా నేను వెళ్ళి వాళ్ళని శపించాలని అతను పంపించాడు అని. అప్పుడు దేవుడిచ్చిన సమాధానం ఏమిటి? నీవు వెళ్ళకూడదు, వాళ్ళని నువ్వు శపింపకూడదు, నీవు వెళ్ళకూడదు, అంతే. దేవుడు ఆన్సర్ చెప్పాడు. ప్రశ్న వచ్చింది బిలాము నుంచి, దేవుని యొద్ద నుండి సమాధానం వచ్చింది, నీవు వెళ్ళకూడదు, శపింపకూడదు. తర్వాత మోయాబు రాజు మరలా గొప్పవాళ్ళను, ప్రముఖులను పంపించాడు, బహుమానాలు, సత్కార్యములు, సొమ్మునికి అప్పగిస్తానని. అప్పుడు ఏం చేయాలి బిలాము? ఇకెన్నడూ అనుమతించకూడదు, తన గృహంలో చోటు బస ఇవ్వకూడదు. కానీ ఏం చేశాడు? మరలా అడుగుతాను దేవుణ్ణి, ఈ రాత్రి మరలా ఉండండి,
బిలాము ఫెయిల్ అవ్వడానికి కారణం ఇదే. దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు కొంచెం ఆత్మీయంగా కనపడుతూ ఉన్నాడు బిలాము, కానీ తర్వాత అతను ఘోరంగా విఫలమయ్యాను. ఆత్మీయ జీవితాల్లో దేవుడు పరిచయం అన్నట్లుగా, కొంత దేవుని ప్రవచనం చెప్తున్నట్లుగా కనపడుతూ ఉంటారు, దేవుని వాక్యం చెప్పినట్లుగా, కానీ వాళ్ళ ప్రవర్తన ఫలమేమై ఉన్నది. ఒక వ్యక్తిని మనం అంచనా వేయడానికి పై రూపాన్ని చూసి కాదు, అతని ఫలము, ఫ్రూట్ చూడండి. అతని ప్రవర్తన మనీ మ్యాటర్స్లో, డబ్బు విషయాల్లో, పరిశుద్ధమైన జీవితంలో అతను ఏ విధంగా దేవుని చిత్తాన్ని అతను బోధించడం మాత్రమే కాదు, అతను ఏమైనా చేస్తూ ఉన్నాడా అనేది మనం ఆలోచించాలి. ఈ విషయంలో అతను మరలా వాళ్ళకి బస్ ఇచ్చాడు. ఇప్పుడు మరలా దేవుడు వచ్చి ఆయన ఏం చెప్పాడు తెలుసా? మళ్ళీ వీళ్ళు ఎవరు ఏమిటని అడగలేదండి, ఇప్పుడు నీవు వెళ్ళు. ఎందుకు దేవుడు వెళ్ళు అని చెప్పడం? అతనిలో ఉన్న దురాశను, అతనిలో ఉన్నటువంటి అపవిత్రతను, అతనిలో ఉన్నటువంటి చెడు మార్గానికి, తినని మార్గం విడిచిపోతున్నాడు కదా. 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో తినని మార్గం విడిచి వంకర త్రోవలోనికి వెళ్ళిపోతున్నటువంటి అతని వంకర బుద్ధిని చూసి దేవుడు వెళ్ళు. అయితే దేవుని కోపం రగులుకొని దేవుడు శపించడానికి లేకపోతే ఆశీర్వించడానికి పంపడం లేదు. దేవుడు మొట్ట చెప్పాడు, నీవు వద్దు, వెళ్ళకూడదని. దేవుడు తన చిత్తమును బయలుపరచడంలో ఒకసారి చూపిస్తూ ఉంటాడు. మనకు ఒకసారి తెలిసిన తర్వాత రెండవసారి మరలా ఆయన వచ్చి చెప్పడు. కొన్నిసార్లు చెప్తాడు, ఆయన చూపించాడు. అవి తెలిసిన తర్వాత సత్యమును గురించి అనుభవపూర్వకంగా మనం సత్యమును ఎరిగిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే పర్యవసానం దేవుని న్యాయమైన తీర్పు వచ్చి పడబోతూ ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, చేదేని వేరు మనలో మలవకుండా మనం చూసుకోవాలి, మనలో అపవిత్రం కాకుండా. ఆ విధంగా బిలాము వెళ్ళాడు. అయితే వెళ్ళినప్పుడు త్రోవలో దేవుడు యెహోవా దూతను పెట్టి చంపడానికి ఎందుకు ప్రయత్నించాడు? దూసిన ఖడ్గంతో. ఎందుకు దేవుడు తర్వాత చంపడానికి కారణం? అతని నడత విపరీతంగా ఉన్నది. అతను అప్పటికే 2వ మారు చచ్చి ఉన్నాడు. మొదటిసారి దేవుడు చెప్పాడు, రెండోసారి మరలా అతను బస్సు ఇవ్వకూడదు, చోటు ఇవ్వకూడదు. అతని ఘోరమైన విఫలం. బయలుపరచబడిన దేవుని చిత్తం అతను గ్రహించుకొనకుండా, లోబడకుండా, అంతకుముందు మనం దైవజనుడైన యోబుని గురించి విన్నాం. తన స్వ అభిప్రాయం కంటే ఎక్కువగా దేవుని మాటలు ఎంచి తిని దేవుడు చూపించినటువంటి మార్గాన్ని బిలాముకు ఆ దినమున దేవుని చిత్తము, గాడ్స్ విల్, గాడ్స్ రోడ్, దేవుని చిత్తమనే త్రోవ చూపించినప్పుడు అతను వెళ్ళిపోయాడు ముందుకి. కారణం, వంకర త్రోవలో దుర్నీతి వలన కలుగు బహుమానం పొందాలని. ఇలాంటి బిలాము ఏ విధంగా బ్రతికాడు? త్రోవలో దూసిన ఖడ్గము, వరదీసి పట్టుకున్నటువంటి దూసిన ఖడ్గంతో నిలిచిన యెహోవా దూత ఎదుట గాడిద వలన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవక్త యొక్క వెర్రితనము గాడిద చేత అడ్డగింపబడింది. కాబట్టి నేటి మన సంఘములలో దైవ సేవకులు వెర్రితనం అడ్డగించే గాడిదలు అవసరం. దేవుడు ఇచ్చినటువంటి కృపను, అభిషేకాన్ని కోల్పోతున్నటువంటి సేవకుల మధ్యన యేసుక్రీస్తును మోసుకుని వెళుతున్న గాడిద అవసరం. కరువు దినాల్లో ఎలీషా ప్రవక్త కాలంలో గాడిద తల ఆహారంగా ఉపయోగపడింది. గమనించారు ఈ విషయాన్ని? ఇవి చూస్తున్నప్పుడు ఖచ్చితంగా తినని మార్గం విడిచిన బిలాము చూడండి. తర్వాత బిలాము బోధ, బేల్పుయోర్ను హత్తుకున్నటువంటి ఆ దినమున మోయాబు స్త్రీలు వడ్డించినటువంటి భోజనం తిని వ్యభిచారం చేసినటువంటి ఇశ్రాయేలీయులు పెద్దలు ఉరితీయబడ్డారు. తెగులు వచ్చింది, 24,000 మంది కూలిరి. నేటి దేవుని సంఘాల్లో బిలాము బోధలు, దేవుని ఉపదేశము నుండి, దేవుని చిత్తము నుండి, సౌండ్ డాక్టర్ నుండి పడగొట్టబడే బిలాము బోధ. అందుకనే దేవుని వాక్యం ఏదైనా చెప్తుంది, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాల్లో, మీరు పరిశుద్ధులవుటే దేవుని చిత్తము, మీరు జారత్వమునకు దూరంగా ఉండుటే, మీలో ప్రతివాడు అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఏ విధంగా కాపాడుకోవాలని ఎరిగి ఉండటం దేవుని చిత్తం. ఒక మాటలో సింపుల్గా, నీ దేహం అనే దేవుని ఆలయాన్ని, దేహము ప్రభు నిమిత్తమే అని పవిత్రంగా మనల్ని మనం కాచుకోవటం దేవుని చిత్తం. ఇది నేటి సంఘముల్లో అత్యవసరమై ఉన్నది. మరొకటి, దేవుని చిత్తం గురించి మనం మాట్లాడుతూ మరొక ఉదాహరణ, మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయములో ఒక దైవజనుడు గురించి. అంతటా దైవజనుడని ఒకడు యెహోవా చేత సెలవునుంది, దేవుని చేత సెలవునుంది, యోధా దేశం నుండి బేతేలునకు వచ్చెను. కారణమేమిటి? అక్కడ ధూపం వేసినటువంటి యెరోబాముకు ఒక ప్రవచనం చెప్పాడు. ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత ఆజ్ఞ పొందుకొని, ఆలోచించండి విషయాన్ని, బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేశాను. చాలా
అరుదైనటువంటి ప్రవక్త ఇతను. ప్రత్యేకమైన ప్రవచనం. అప్పుడున్నటువంటి రాజైన యెరోబాముకు ఈ విధంగా ప్రవచించాడు. ఆ యెరోబాము బలిపీఠం మీద ధూపం వేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అని ఒక శిశువు పుట్టును, నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును, అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయను. ఈ బలిపీఠం బద్దలైపోయి దాని మీద ఉన్న బుగ్గి ఒలిగిపోతే యెహోవా ఇచ్చు సూచన అని ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చాను, అది నెరవేరును. బలిపీఠం బ్రద్దలాయను. యెరోబాము చేయి చాపి పట్టుకోవాలనుకున్నాడు, యెరోబాము చేయి ఎండిపోయాను. ఎలాంటి దైవజనుడు ఇతను, ఎలాంటి ప్రవక్త! ఇతను ఆలోచిస్తున్నప్పుడు ఇతనుకున్న విశ్వాసము, ఇతడు చెప్పినటువంటి ప్రవచనం పోలిక చూస్తే యెషయా ప్రవక్తను పోలి ఉన్నది. యెషయా ప్రవచించాడు కదా, కన్యక గర్భవతి శిశువుని కనును. తర్వాత గబ్రియేలు ప్రత్యక్షమై యాజకుడైన జకర్యాతో మాట్లాడినట్లుగా, కన్యమరకు ప్రత్యక్షమై మాట్లాడినట్లుగా ఇతని విశ్వాసం కొంచెం ఆ విధంగా కనపడుతూ ఉంది కదా పోలిక. నిజమే, పేరు తెలియదు ఇతను, కానీ ఉన్నతమైన వ్యక్తి. దేవుడు ఉపయోగించుకున్నాడు. యోషియా అనే ఒక శిశువు పుడతాడు రాజు అని. కానీ తర్వాత ఏం జరిగింది? ఈ వ్యక్తి తర్వాత చనిపోయాడు. ఈ విషయం మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రవక్త ఈ విధంగా యెహోవా సెలవు పుచ్చుకొని, నీవు వచ్చిన త్రోవను కాకుండా వేరొక త్రోవను వెళ్ళు, తర్వాత నీ వెళ్ళిన త్రోవలో బేతెల్లో భోజనం చేయకూడదని యెహోవా చేత సెలవు పొందెను, ఆజ్ఞ పొందెను. దేవుడు మరలా అతనికి చెప్పాడు, నీవు వెళ్ళిన చోట భోజనం చేయకూడదు, మళ్ళీ వేరొక మార్గం కూడా నువ్వు వచ్చేయాలని. అతను ఆ విధంగా బయలుదేరి మస్తకి వృక్షం క్రింద కూర్చుని ఉన్నాడు. చూడండి, వ్యక్తిగతంగా దేవుడు అతను చూపించిన చిత్తము, గాడ్స్ విల్, అది చేసిన తర్వాత, ప్రవచనం నెరవేర్చుకున్న తర్వాత నీవు వేరొక మార్గం గుండా వెళ్ళు అని చెప్పిన తర్వాత అతను ఆ విధంగానే బయలుదేరాడు. ఆ స్థలంలో యెరోబాము అంతకు ముందు చెప్పాడు బహుమానం ఇస్తానని, భోజనం చేయమని. అతను వినలేదు. ఇంతవరకు బాగుంది. అదే దేవుని చిత్తంలో రోడ్లో ప్రయాణిస్తూ ఉన్నాడు. అయితే ఒక చోట ఆగాడు. ఆగిన సందర్భం కూడా బాగానే ఉంది, అంతవరకు పర్వాలేదు, దేవుని ఉగ్రత అతని మీదకి రాలేదు. అయితే అతను ఆగటమే అతనిలో ఉన్న లోపముగా, శాపముగా మారింది. దేవుని చిత్తంలో గమనించండి, దేవుడు చూపించిన త్రోవలో నీవు కుడి ప్రక్కన నడుస్తూ ఉన్నావా, దేవుడి చిత్తమనే త్రోవలో ఎడం ప్రక్కన నడుస్తున్నావా, మధ్యన నడుస్తున్నావా, వేగంగానా స్లోగాని కాదు, నీవు ఆగిపోకూడదు. త్రోవను విడిచి వెళ్ళిపోతే అక్కడ సమస్య దేవునికి. అప్పుడు దేవుని యొక్క గద్దింపులు, దేవుని యొక్క ఉగ్రత అప్పుడు మన మీద పడుతూ ఉంది, త్రోవను విడిచి వెళ్ళిపోతే. కానీ దేవుని చిత్తమైన త్రోవలో నువ్వు వేగంగా నడుస్తున్నావా, పరిగెడుతున్నావా, అది దేవుడు పెద్దగా సమస్యగా తీసుకోడు. సరే అని చూస్తూ గమనిస్తూ ఉంటాడు ఊరికే. కానీ త్రోవను విడవటం, ఆగిపోవటం సమస్యగా, శాపంగా మారుతూ ఉన్నది. అతను మస్తకి వృక్షం కింద ఆగిపోయి కూర్చుండేను. అదే సమయంలో మరొక ప్రవక్త బేతెల్లో ముసలివాడు, నిజమైన ప్రవక్తే, అతను వచ్చి, నీవు వచ్చిన ఇంటికి భోజనం చేయి, యెహోవా చేత నేను సెలవునుందను. దేవదూత ఒకడు వచ్చి, నేను నీలాంటి ప్రవక్తనే, నీవు వచ్చి నా ఇంట భోజనం చేయని ఓ దేవదూత నాకు వచ్చి కనపడింది, నిన్ను పిలవమందని. అతను మారు మాట చెప్పకుండా వెళ్ళి భోజనము చేసాను. ఆలోచించారు ఈ విషయాన్ని? సాధారణంగా ఈ విషయాలు మనం ఆలోచించడం లేదు. దేవుని చిత్తము ఒకసారి బయలుపరచబడిన తర్వాత, ఆ వ్యక్తికి దేవుడు చెప్పిన తర్వాత, దేవుడు మరలా యెహోవాకు అతను ప్రత్యక్షం కాకుండా మరొక వ్యక్తి వచ్చి, నేను నీలాంటి ప్రవక్తనే, నువ్వు వచ్చి భోజనం చేయి అని వెనక్కి పిలిస్తే, అతను వెనక్కి వచ్చినప్పుడు మరలా యెహోవాకు వచ్చింది. తర్వాత ఏం జరిగింది? అతనికి త్రోవలు అతను వెళుతూ ఉన్న గాడిదను సింహం ఒకటి వచ్చి ఈ దైవజనుడిని చంపివేసింది. ఆ గాడిదను చంపలేదు, తర్వాత ఈ దైవజనుడి శవాన్ని ముట్టలేదు. ఆ విధంగా నిలవబడి ఉంది. అక్కడ చూస్తున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, ఏమిటి ఈ వింత? సింహము గాడిదను చంపకుండా దైవజనుడిని మాత్రం చంపింది. కారణం, యెహోవా మీద తిరుగుబాటు చేసిన దైవజనుడు ఇతనే అని ఆ ముసలి ప్రవక్త తర్వాత ఎలుగెత్తి చెప్పాను. ఈ విషయాన్ని మనం చూస్తున్నప్పుడు కొంచెం అర్థం కాకుండా కనపడుతూ ఉన్నాయి. ఏమిటి ఈ దైవజనుడు మరలా వెనక్కు వచ్చాడు, ఆ ముసలి ప్రవక్త అబద్ధం ఆడాడు కదా అని. అవును, దేవుడు అనుమతించాడు ఆ ముసలి ప్రవక్తని ఆ విధంగా అబద్ధం ఆడడానికి, చెప్పడానికి. కారణం, ఈ దైవజనుడిని పరీక్ష చేస్తూ ఉన్నాడు. దేవుని కొరకు పరిచయం చేస్తున్నప్పుడు, దేవుని కొరకు గొప్ప కార్యాలు సాధిస్తున్నప్పుడు, ప్రవచనం అందిస్తున్నప్పుడు కొంచెం నువ్వు ఆగితే, ఎందుకు ఆగావు? నువ్వు త్రోవలో నడవాలి కదా, ముందుకు వెళ్ళాలి కదా. ఆగటమే బిలాము మరలా బస్ చేయడానికి వేరే వాళ్ళని అనుమతించడమే, మరలా అడుగుతాను దేవుడిని రెండోసారి వెళ్ళటమే. దేవుడు నరుడు నరపుత్రుడు కాదు. దేవుడు తన ఆజ్ఞను, చిత్తాన్ని మార్చుకోవడానికి దేవుడు బయలుపరిచినప్పుడు మనము ఫ్రీ విల్ మరొక విధంగా మనం ప్రవర్తిస్తే
అదే పర్మిసివ్ గాడ్స్ విల్. బయలుపరిచాడు, మళ్ళీ పర్మిట్ చేస్తున్నాడు, సరే అలా చేయి. ఈ విషయాన్ని దేవుని వాక్యంలో చాలామంది జీవితాలు చూస్తూ ఉన్నాం. దేవుడు మరలా అనుమతిస్తే అది శాపంగా మారుతూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వింటూ ఉన్నప్పుడు ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. దేవుడు వ్యక్తిగతంగా మన జీవితాల్లో తన చిత్తాన్ని చూపెడుతూ ఉంటాడు. ఉదాహరణకు, నువ్వు ఎలాంటి జాబ్ చేయాలి, నీవు ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎక్కడ ఉండాలి, ఇల్లు కట్టాలా వద్దా, ఏమిటి అనే విషయాలు, బిడ్డలను ఎలా చదివించాలి, ఎలాంటి వాళ్ళకి మళ్ళీ వివాహం చేయాలి, ఇవన్నీ జనరల్ గాడ్స్ విల్. దేవుని వాక్యం నుండి, దర్శనం ద్వారా, స్వప్నం ద్వారా, దైవజనుడు మాట్లాడడం ద్వారా దేవుడు ప్రతి వ్యక్తికి నడవాల్సిన త్రోవను, దేవుని చిత్తమనే మార్గాన్ని చూపెడుతూ ఉన్నాడు. అందులో నీవు కుడికైనా నాడు, ఎడమకైనా నాడు, ఆ మార్గంలో మధ్యగా నాడు, పరిగెత్తు, లేకపోతే నెమ్మదిగా నాడు, కానీ ఆగిపోవద్దు, త్రోవను విడిచిపోవద్దు. అప్పుడే నీకు అది శాపంగా మారుతూ ఉన్నది. ఈ విధంగా మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యములో చూడండి, దేవుడు వద్దన్న చోట భోజనం చేయడం, కానీ అది క్రీస్తు ఆత్మ కాదు. విశ్వాసం చూస్తే గొప్ప కార్యాలు చేసినట్టుగా కనపడుతూ ఉన్నాయి, కానీ ప్రభు ఆత్మ ఏమైనది, క్రీస్తు యేసు ఏమై ఉన్నాడు? యోహాను సువార్త 4:32-34 నన్ను పంపిన వాని చిత్తం చేయడం. మీకు తెలియని ఆహారం ఒకటి ఉన్నది, నన్ను పంపిన వాని చిత్తం చేయడం. ఆ పని తుదుముట్టించడం నా ఆహారమై ఉన్నది. పరుగు తుదుముట్టించలేని దైవజనులు ఆలోచించారు. ఈ విషయాన్ని గమనించండి, లోతుగా పరిశీలించండి. తండ్రి చిత్తమే ఆహారంగా తీసుకోవడం. గెత్సెమనే తోటలో ఏ పునాది మీద మనం కట్టబడుతూ ఉన్నామో, మన విశ్వాసానికి కర్త కొనసాగించేవాడు క్రీస్తు మీద మనం కట్టుకుంటూ ఉన్నప్పుడు ఆయన ఏమని చెప్పాడు? 2 విషయాలు మరలా ప్రభు ఎదుటికి వచ్చాయి. లోకం యొక్క పాపము, భారము, అవమానము, దెబ్బలు, నిందలు ఆయన మీద పడబోతూ ఉన్నప్పుడు ఒక గిన్నె పాత్రగా ఆయన దగ్గరికి వచ్చింది తండ్రి చిత్తం. ఆయన దేహము, శరీరం కంపించిపోయింది, ఆత్మసిద్ధమే శరీరం బలహీనంగా ఉంది. మరొక ఆలోచన వచ్చింది, అయ్యో ఈ గడి తప్పుకుంటే. కానీ ఆయన ఏం చేశాడు? ప్రభు మోటాదాములు ఆయన చేయలేదు. ఏ చరిత్రలో ఏ మనుషుడు చేయని విధంగా తను తండ్రికి అప్పగించుకొని, ఓ తండ్రి, నీ ఇష్టమే, నీ చిత్తమే సిద్ధించుగాక, ఆయనను నా చిత్తము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము, నీ చిత్తమే సిద్ధించుగాక. అది మన మాదిరి, దానికి మనం పిలువబడ్డాం. క్రైస్తవ జీవితంలో క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు వేరు, నిజమైన క్రైస్తవులు వేరు. ట్రూ క్రిస్టియన్ అయితే తండ్రి నీ చిత్తమే సిద్ధించుగాక, నీ చిత్తమే కానిమ్ము. దేవుని చిత్తము చేయడములో చివరికి వెళుతూ ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానానికి ముందు శ్రమల గుండా వెళ్ళాడు. ఏ పునాది మీద నీవు కట్టబడుతున్నావో, నీవు నేను, క్రైస్తవ సంఘము, దేవుని సంఘము, పరిశుద్ధ సంఘము, క్రీస్తు శరీరం, అదే బండ మీద వెళుతూ ఉన్నప్పుడు మన పునరుద్ధానానికి ముందు శ్రమలు వస్తాయి. బిఫోర్ రిజరెక్షన్ we should go through tribulation. దేవుని బిడ్డలారా, పునరుద్ధానమునకు ముందు మన ప్రథమ ఫలము ప్రభువైన యేసుక్రీస్తు మృతుల నుండి లేచెను. క్రీస్తు శరీరముగా నీవు నిలిచినట్లయితే శ్రమల గుండా మనం వెళతాము. కారణం, పేతురు రాసిన 3వ పత్రిక 4:19 దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. చివరి వారము, దానియేలు 70 వారము దేవుని చిత్తము. బహుశా నీవు విని గ్రహించిన, అది నీకు వినడానికి రుచిగా లేకపోయినా ఇది నీవు ఫేస్ చేయబోతూ ఉన్నావు. దేవుని బిడ్డలారా, వింటూ ఉన్న నీవు, నీ చర్చ్, నీ సేవకులు, నీ సంఘము ప్రిపేర్ కావాల్సి ఉన్నది. దానియేలు 70 వారము త్వరలో ప్రారంభం కాబోతూ ఉన్నది. ఈ నవంబర్లో ప్రపంచానికి ఒక మలుపు తిరగబోతూ ఉన్నది. యునైటెడ్ స్టేట్స్ ఎలక్షన్లో ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే మరొక 2-3 సంవత్సరములు కొంచెం పర్వాలేదేమో. ఆ రోజుతో బోర ఊదినప్పుడు యూఫ్రటీస్ నది దగ్గర ప్రపంచ యుద్ధం జరగబోతూ ఉన్నది. దానికి ప్రిపేర్ కండి. ప్రపంచ దేశములు ప్రిపేర్ అవుతూ ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రజల్లో 3వ భాగము, దాదాపు 200 కోట్ల మంది చనిపోతారని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. ప్రకటన గ్రంథం 9:13-14 ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ ఓడిపోతే, డెమోక్రాట్స్ గెలిస్తే, ఒబామాకు సంబంధించిన పార్టీ వస్తే, రిజల్యూషన్ 2334 తీర్మానం 2334 ఐక్యరాజ్య సమితిలో అతను పేపర్లో అంతా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆ పేపర్ ఇంప్లిమెంట్ కాబోతూ ఉన్నది, జరగబోతూ ఉన్నది. అనగా ఇజ్రాయెల్ 2గా చేల్చబోతూ ఉన్నది. ఈస్ట్ జెరూసలేం, వెస్ట్ జెరూసలేంగా పాలస్తీనా న్యూ స్టేట్ రాబోతూ ఉన్నది. ఇక ప్రపంచానికి మిగిలింది 7 సంవత్సరాలు మాత్రమే. ఈ నవంబర్లో మనం తెలుసుకోగలం. ఈ విధంగా దేవుని ప్రవచనము, మార్పు లేని దేవుని చిత్తము, డెఫినెట్ విల్ దేవుడు ప్రక్కన నెరవేరుస్తూ ఉన్నాడు. అడ్డగించే రిస్ట్రైనింగ్ పవర్, ధర్మ విరోధ సంబంధమైన ఆత్మ, ద యాంటిక్రైస్ట్ ఇప్పటికే రావాలని చూస్తూ ఉన్నాడు.
కానీ అడ్డగిస్తున్నవాడు మధ్య నుండి తీసివేయబడితేనే వాడు వస్తాడు. కాబట్టి ఈ నవంబర్లో మనకు తెలుస్తూ ఉంది యుఎస్ ఎలక్షన్ ప్రపంచం మీద పడబోతూ ఉన్నది. అయితే క్రైస్తవులను మనం ఏం చేయాలి? ఈ చివరి వారానికి ఎలా మనం ప్రిపేర్ కావాలి? ఇది చూస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలుగా మనం బాధ్యత, మనం ప్రిపేర్ కావాలి, మనం ప్రిపేర్ చేసుకోవాలి, ఇతరులను మనం సిద్ధపరచాలి, ప్రిపేర్ చేయాలి. యుఎస్ ఎలక్షన్ గురించి మనం ప్రార్థించాలి. అది మాత్రమే కాదు, భారతదేశంలో భారత ప్రభుత్వం కేంద్రము ఒక బిల్లును నూతనంగా ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. వింటర్ పార్లమెంట్ సెషన్స్లో ఈ బిల్లు రాబోతున్నది, బహుశా ఈ నవంబర్ డిసెంబర్లో. ఏమిటది? యాంటీ కన్వర్షన్ బిల్. అనగా ఎవరు మత మార్పిడి చేయకూడదు అంటే అర్థం సువార్త ప్రకటించకూడదు. మరొకటి, సువార్త ప్రకటించకూడదు. ఇప్పటికే కరోనా వైరస్ ద్వారా, లాక్డౌన్ ద్వారా సువార్త ఆగిపోయింది. క్రైస్తవులైన మనము బోధకులు ఎవరికండి వీళ్ళు బోధిస్తున్నది? తోటి క్రైస్తవులకే, సంఘాలకే. ఏమిటి వీళ్ళు మేత వేస్తున్నారు? దేవుని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడని దాసునికి మరెక్కువ దెబ్బలు తగులును. దేవుడు ఏర్పరచుకున్న దాసుడు, సేవకుడు ఎలాంటి వాక్యము, తగిన వేళ భోజనం ఏమిటి అందించాలి? గాడ్స్ టైమ్ లైన్లో దేవుని చిత్తానుసారమైన ప్రసంగం ఏది? సంఘాన్ని ప్రిపేర్ చేయాలి. ఏమిటి దేవుని చిత్తం? ఏమై ఉన్నది? ఉపదేశంలో, బోధనలో ఎంటర్టైన్మెంట్ మెసేజ్లా, షుగర్ కోటింగ్ మెసేజ్లా? ఏమిటి చెప్పాల్సింది? ఇప్పటికే మనం మారు మనసు పొంది ఉండాలి, క్రీస్తు అనే బండ మీద కట్టుకోవాలి, ట్రిబ్యులేషన్కి మనం ప్రిపేర్ కావాలి. రిజరెక్షన్కి ముందు ట్రిబ్యులేషన్ జరగబోతూ ఉన్నది. క్రైస్తవులు హింసల గుండా వెళతారు. ఇది మార్పు లేదు. మరొకటి, చర్చ్ క్రీస్తు విరోధిని, ద యాంటీ క్రైస్ట్ను, అబద్ధ ప్రవక్తను ఫేస్ చేయబోతూ ఉన్నది. మార్క్ ఆఫ్ ద బీస్ట్ ముద్ర అనేది రాబోతూ ఉన్నది. 666 మరికొంత దానికి తీసుకొని, వీటన్నిటిలో బహుశా నీవు దీన్ని గ్రహించడానికి నీకు ఇది కొంచెం డైజెస్ట్ కాకపోవచ్చు, కానీ ఇవి జరగబోతూ ఉన్నది. కాబట్టి దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ప్రిపేర్ అవ్వండి. నిన్ను, నీ ఇంటిని ప్రిపేర్ చేసుకోండి, ఇల్లు చక్కబెరుచుకోండి, దేవుడి చిత్తాన్ని తెలుసుకోండి. ఒకటి డెఫినెట్ విల్, దేవుని చిత్తము, ఖచ్చితమైన చిత్తం, సావరెన్ విల్, సర్వోన్నతమైన చిత్తం, అది ఆయన కాలమానంలో ఆయన తీసుకుని వస్తూ ఉన్నాడు. మరొకటి, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎవరిని చేసుకోకూడదు, ఎలాంటి జాబ్ చేయాలి, ఏం చేయకూడదు, ఏం బోధించాలి, ఏం బోధించకూడదు. చూడండి, దేవుని వాక్యంలో ఏం తీసుకుని మాట్లాడాలి. నేటి సమాజంలో అనేక మతాల నుండి దేవుని వాక్యానికి, దేవునికి, క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఇప్పుడు ఎంతోమంది పనిచేస్తున్నారు. మీరు చూడండి, సోషల్ మీడియాలో ఎంతోమంది వ్యతిరేకంగా, యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా, విరోధంగా ఆనాటి శాస్త్రులు, పరిశీలు, సద్దుకైలైన అనేక మంది పులిసిన పిండిని తీసుకొస్తూ ఉన్నారు. యెజబెల్ ఆత్మను, బిలాం బోధను తీసుకుని వస్తూ ఉన్నారు. మరొక ప్రక్క గవర్నమెంట్ కూడా దీనికి రెడీ కాబోతూ ఉన్నది. యాంటీ కన్వర్షన్ బిల్. ప్రపంచము క్రీస్తు విరోధిని, ద యాంటీ క్రైస్ట్ని తీసుకోవడానికి రెడీగా ఉంది. ప్రపంచమంతా ఈ మార్పులు జరుగుతున్నాయి, వాతావరణంలో మార్పులు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిలో దేవుని బిడ్డలారా, క్రైస్తవ మేల్కొనండి. ఇప్పటికే రాత్రి చాలా గడిచిపోయింది. అంత దేవుని చిత్తమే మనం చేయాలి. చేయకపోతే పరిశానం ఏమిటి? రాజైన హిజ్కియా ద్వారా, బిలాము ద్వారా, దైవజనుడి ద్వారా, బేతేల్లో ఉన్న దైవజనుడి ద్వారా అనేక విషయాలు మనం చూస్తూ వచ్చాం. అయితే మనం చేయాల్సింది ప్రభు అయిన యేసుక్రీస్తుని పోలి మనం జీవించాలి. అదే తండ్రి చిత్తమే మన ఆహారంగా, తండ్రి చిత్తమే సిద్ధించుగాక అనే క్రైస్తవులుగా మనం మారినట్లయితే ఆత్మీయ జీవితంలో మనం పరిపక్వత్వము. ఆ విధంగా చేస్తే ఏం జరుగుద్ది? తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు, అత్యున్నతమైన స్థానం. క్రైస్తవ జీవితాల్లో చూడండి, పరలోకంలో మనకి స్థలములు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఎలాగ నువ్వు సెటిల్ కాబోతున్నావో నువ్వు చేసే దేవుని చిత్తం మీద ఆధారపడి ఉన్నది. మనందరం ప్రార్థన చేసుకుందాం. జీవము గల మా దేవా, మా రక్షకుడా, పరలోక తండ్రి, ప్రభువైన యేసు పరిశుద్ధాత్మ, ఈ సమయంలో వింటూ ఉన్న నీ బిడ్డలు ఎవరైతే నీ చిత్తానుసారంగా జీవించాలని దృఢమైన నిశ్చయం చేసుకుంటున్నారో వాళ్ళందరినీ నీ చిత్తానుసారంగా నిర్మించండి. వారిని, వారి కుటుంబాన్ని, బిడ్డలను, సంఘములను సిద్ధపరిచి నీ మహిమల రాకడకు వారందరినీ సిద్ధపరచమని యేసుక్రీస్తు అత్యున్నత నామములో, పరిశుద్ధ నామములో ప్రార్థించి ఆరాధించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
సంఘమై నిలిచియుందురు, వెలిగే సంఘమై నిలిచియుందురు. అంతా దేవుని చిత్తమే, అంతా దేవుని చిత్తమే. అనుమతించాలి మన జీవితంలో, అనుసరించాలి మన దినములన్నీయు, అప్పుడే ధన్యులము, ఆ దేవుని వారసులం, అప్పుడే ధన్యులము, ఆ దేవుని వారసులం. అంతా దేవుని చిత్తమే, అంతా దేవుని చిత్తమే. Please like and subscribe to my channel. Thank you.